వర్షపు రాత్రి రాహుల్, మీరా మరియు అర్జున్ ఒక వదిలివేసిన ఇంటిని చూడటానికి నిర్ణయించుకున్నారు. వారు మసకగా వెలుగుతున్న గదిలోకి అడుగుపెట్టారు. అక్కడ గోడల పేపర్ చిరిగిపోయి విరిగిన ఫర్నిచర్ ఉంది. గాలిలో తేమ వాసన మరియు అసహజమైన నిశ్శబ్దం వారిని చుట్టుముట్టింది. రాహుల్ నెర్వస్గా నవ్వాడు. ఇది కేవలం పాత ఇల్లు అని అన్నాడు. అకస్మాత్తుగా వారి వెనుక తలుపు దడాలున మూసుకుంది. మీరా తన టార్చ్ లైట్ని గట్టిగా పట్టుకుంది. రాహుల్ వెనుక ఒక నీడ ఆకృతిని చూపించే పగిలిన అద్దాన్ని వెలిగించింది. వెనక్కి తిరుగు అని అరిచింది. రాహుల్ తిరిగేసరికి ఆకృతి మాయమైపోయింది. కేవలం ఒక చల్లని నవ్వు మాత్రమే మిగిలింది. ఇలాంటి హర్రర్ వీడియోస్ని మీరు క్రియేట్ చేయాలనుకున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో హర్రర్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, కంటెంట్ ఎట్లా రెడీ చేయాలి, సో ప్రతి స్టెప్ క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. యూట్యూబ్లోకి వెళ్ళి హర్రర్ స్టోరీ అని టైప్ చేయండి, మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో ఈ వీడియోస్కి ఏంటంటే వ్యూస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే చాలామందికి ఇలాంటి స్టోరీస్ వినాలనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు, మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మనకు స్టోరీ కావాలి. స్టోరీ కోసం చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ఐ వాంట్ టు క్రియేట్ 1 minute హర్రర్ స్టోరీ, కెన్ యూ ప్లీజ్ రైట్ కంప్లీట్ ప్రొసీజర్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్కి నాకు కంప్లీట్ ప్రొసీజర్ అయితే చాట్‌జీపీటీ ఇచ్చింది. సో చూడండి, నేను ఒక స్టోరీ క్రియేట్ చేయమని ప్రొసీజర్ రాయమని చెప్పాను. సో ఇక్కడ చూడండి, హౌ టు క్రియేట్ 1 minute హర్రర్ స్టోరీ విత్ ఫుల్ ప్రొసీజర్ అని చెప్పి నాకు ఒక ప్రొసీజర్ ఇచ్చింది. స్టెప్ 1 స్టోరీ అవుట్లైన్, అంటే ఇంట్రో లాగా. సో తర్వాత క్యారెక్టర్స్. సో దీంట్లో ఏంటంటే నేను కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ కోసం ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ స్టోరీలో 3 క్యారెక్టర్స్ ఉంటారు. సో క్యారెక్టర్ 1, క్యారెక్టర్ 2, క్యారెక్టర్ 3 వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ అపియరెన్స్ ఎట్లా ఉంటుంది, క్లోతింగ్ ఎట్లా ఉంటుంది, పర్సనాలిటీ ఏందనేది కంప్లీట్గా మనకు చాట్‌జీపీటీ అయితే క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ స్టోరీ. సో స్టెప్ 2 ఫుల్ స్టోరీ. ఇక్కడ స్టోరీ అయితే ఇచ్చింది. స్టెప్ 3లో ఏంది, ఇమేజ్ ప్రాంప్ట్స్. సో ఇమేజ్ ప్రాంప్ట్స్ మనకు 5 ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇచ్చింది. తర్వాత మోషన్ ప్రాంప్ట్స్. మోషన్ ప్రాంప్ట్స్ ఏంటంటే టెక్స్ట్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయడానికి మనకు మోషన్ ప్రాంప్ట్స్ అయితే యూజ్ అవుతాయి. 5 మోషన్ ప్రాంప్ట్స్. తర్వాత స్టెప్ 5 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇట్లా చాట్‌జీపీటీ మనకు కంప్లీట్ ప్రొసీజర్ని అయితే రాసి ఇచ్చింది. సో దీంట్లో ఒక్కొక్క స్టెప్ను తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఫస్ట్ చూడండి, స్టెప్ 1. స్టెప్ 1 అనేది ద సైలెంట్ రూమ్. సో ఇప్పుడు మనము ఈ టైటిల్కి ఒక హర్రర్ ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. సో దీనికి ఇమేజెస్ కోసము పిక్లూమెన్ కానీ లేదంటే లియోనార్డో కానీ సెలెక్ట్ చేయండి. ఈ 2 వెబ్సైట్లలో మనం ఒక మంచి టైటిల్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇవి మనకు టైటిల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. సో చూడడానికి చాలా స్కేరీగా అయితే ఉన్నాయి. సో దీంట్లో మీకు నచ్చింది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో చూడండి, టైటిల్ డిజైనింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు దీంట్లో స్టోరీ. సో ఈ స్టోరీని మనము వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలి. సో ఈ స్టోరీని కాపీ చేయండి. స్టోరీని కాపీ చేసేసి cloud.aiలోకి వచ్చి కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత రైట్ దిస్ ఇంటూ సింపుల్ తెలుగు సేమ్ కంటెంట్ డోంట్ చేంజ్ ఎనీథింగ్ అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా స్టోరీ అయితే తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. సో ఎందుకంటే నేను ఇప్పుడు తెలుగు హర్రర్ వీడియో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుగు కంటెంట్ కావాలి, తెలుగు వాయిస్ ఓవర్ కావాలి. సో అందుకు నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాను. సో ఈ ట్రాన్స్లేట్ అయిన కంటెంట్ను కాపీ చేయండి. సో తెలుగు వాయిస్ ఓవర్ కోసం క్లిక్చాంప్ అనే వెబ్సైట్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లాంగ్వేజ్ వస్తుంది, ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టోరీ అయితే పేస్ట్ చేశాను. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. స్పీడ్ వచ్చేసి 1:1 పెట్టండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు ఇది మనకు వీడియో రూపంలో ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మనం ఎడిట్ చేసేటప్పుడు దీన్ని ఆడియోలో కన్వర్ట్ చేసేసి మనకు వాయిస్ ఓవర్లో ఇది యాడ్ చేయొచ్చు. సో ఇమేజెస్ దీంట్లో ఏ ఇమేజ్ మీకు సూటబుల్ అనిపిస్తే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సెకండ్ ప్రాంప్ట్. సో నేను 2 వెబ్సైట్లలో ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే మనకు ఏ దాంట్లో బెస్ట్ ఇమేజెస్ వస్తే దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకు ఉన్న 5 ఇమేజ్ టెక్స్ట్ ప్రాంప్ట్స్కి మంచి ఇమేజెస్ అయితే మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. వీటిలో మనకు అన్ని ఇమేజెస్కి సేమ్ ఫేసు సేమ్ డ్రెస్ అపియరెన్స్ అయితే వచ్చింది.
సో అది ఎట్లా అంటే మనం ప్రాంప్ట్ జనరేట్ చేసేటప్పుడు వాటికి క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసాము. క్యారెక్టర్ డీటెయిల్స్ కన్సిస్టెంట్ విజువల్స్ అని రాహుల్, మీరా, అర్జున్ వీళ్ళ డీటెయిల్స్ అని అపియరెన్స్, క్లాతింగ్, పర్సనాలిటీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మనం ప్రాంప్ట్ క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ చూడండి థర్డ్ ప్రాంప్ట్లో రాహుల్, మీరా, అర్జున్ ఈ 3 నేమ్స్ వచ్చాయి. సో ఇక్కడ అంటే ఇప్పుడు ఈ థర్డ్ ఇమేజ్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే కాపీ, ఇక్కడ రాహుల్ పక్కన బ్రాకెట్ పెట్టుకోండి, మీరా పక్కన ఒక బ్రాకెట్, అర్జున్ పక్కన ఒక బ్రాకెట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యారెక్టర్ డీటెయిల్స్, సో వీళ్ళ డీటెయిల్స్ అనేది మనం ఆ ప్లేస్లో పేస్ట్ చేయాలి. రాహుల్ పక్కన రాహుల్ డీటెయిల్స్. సో ఇట్లా మనము ఎక్కడైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ దగ్గర వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి జనరేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇట్లా మనకు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అయితే డిజైన్ అవుతాయి. అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇమేజెస్ సేమ్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఇమేజెస్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ మనకు స్టెప్ 4 వచ్చేసి మోషన్ ప్రాంప్ట్స్. అంటే మన ఇమేజెస్ని వీడియోలకి కన్వర్ట్ చేయాలి. సో దానికి మనకు బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి హైలు.ai ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో మనము ఇమేజెస్కి వీడియోని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఇమేజ్. సో దీంట్లో చూడండి ఏవైతే మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో ఆ ఇమేజ్. అంటే మీరు స్టెప్ 1 నుంచి ఈ ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దానికి ఇక్కడ ఏదైతే మోషన్ ప్రాంప్ట్ ఉందో ఫస్ట్ మోషన్ ప్రాంప్ట్ ఏముంది, ఓపెనింగ్ సీన్, ఇది కాపీ చేసుకోండి. మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ ప్లేస్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి 30 పైన క్లిక్ చేయండి. సో చూడండి మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి ప్రతి టెక్స్ట్ ప్రాంప్ట్కి అంటే ప్రతి ఇమేజ్కి నేను ఒక మోషన్ ప్రాంప్ట్ అయితే యాడ్ చేశాను. సో ప్రతి ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అయింది చూడండి. సో టైటిల్, ఇది ఫస్ట్ టైటిల్. సో ఇట్లా టైటిల్ నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఇమేజ్కి అంటే ఎన్నైతే ఇమేజెస్ మనకు వచ్చాయో అన్ని ఇమేజెస్కి వీడియోలోకి కన్వర్ట్ చేయండి. సో అట్లా వీడియోలో కన్వర్ట్ చేయాలంటే మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మోషన్ ప్రాంప్ట్ ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేసి మనకు ప్రతి ఇమేజ్కి వీడియో అయితే క్రియేట్ అవుతుంది. ఇట్లా క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్. సో ఎడిటింగ్లోకి మనం ఎడిటింగ్ ప్రాసెస్ చేయాలి అంటే మీరు ఫిల్మోరా కానీ, క్యాప్కట్ కానీ, కైన్ మాస్టర్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. సో ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. సో ఇమేజెస్, వాయిస్ ఓవరు, వీడియోస్ ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత మనం ఏవైతే ఇమేజెస్కి వీడియోస్ క్రియేట్ చేసామో ఆ వీడియోస్ కానీ, వాటికి వాయిస్ ఓవర్ కానీ, ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ కాపీ చేసుకొని ప్రతి వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్, ఎఫెక్ట్స్ అన్నీ ఇట్లా యాడ్ చేసుకుంటా వెళ్ళండి. సో ఫైనల్గా మీకు ఒక అవుట్పుట్ వచ్చేంత వరకు వీటిని అడ్జస్ట్ చేసుకోండి. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే రెడీ అవుతుంది.